ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈ 2026 సంవత్సరంలో ఈ ఐపీఎల్ సీజన్ ఆగిపోతుందా? అయితే ఆగిపోతుంది అనే వార్త వినగానే ధోని ఫ్యాన్స్ అందరూ కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే ఈ మధ్య ధోని ఈ సీజన్ మాత్రమే ఆడుతున్నాడు, నెక్స్ట్ సీజన్ నుంచి ఆడడు అనే వార్త కొన్నిసార్లు హల్చల్ అవుతా ఉంది బయట. అయితే ఈసారి కేవలం ఐపీఎల్ మొత్తం కూడా రద్దయ్యే ఛాన్స్ ఉందంటూ కూడా మాట్లాడుతున్నారు. ఒక పక్క టీమ్స్ ఆల్రెడీ అనౌన్స్మెంట్స్ చేసేసాయి, షెడ్యూల్ కూడా త్వరలోనే చెప్తామని చెప్పారు. తాజాగా ఫస్ట్ మ్యాచ్ ఏ టీములకు పడతాయో దాని గురించి కూడా వివరించే ప్రయత్నం చేశారు. ఆర్సీబీ అలాగే చెన్నై ఈ రెండు టీంల మధ్య మ్యాచ్ పడే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. అయితే తాజాగా అసలు ఈ ఐపీఎల్ సీజన్నే రద్దు చేసే పరిస్థితి ఉంటుందని మాట్లాడుతున్నారు కొంతమంది క్రికెట్కి సంబంధించిన విశ్లేషకులు. దీనికి కారణం ఏంటంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో జరుగుతున్న యుద్ధ వాతావరణం. అక్కడ జరుగుతున్న యుద్ధం వల్ల ఇతర దేశాలకి చాలా ఎఫెక్ట్ ఉంది. అయితే మన దేశానికి చుమురు అంటే పెట్రోల్, డీజిల్ ఈ విధంగా ఒక ఎఫెక్ట్ అయింది. అలాగే ఎల్పిజి గ్యాస్కి సంబంధించి కూడా ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు ఐపీఎల్ ఈ సీజన్ సరిగ్గా సాగాలి అంటే హోటల్స్ అన్నీ కూడా అవైలబుల్లో ఉండాలి. హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, ముంబై కావచ్చు, ఇటువంటి స్టార్ హోటల్స్లో ఈ గ్యాస్ సిలిండర్స్ కావాలి. ఎందుకంటే అలాంటి స్టార్ హోటల్స్లోనే పూర్తి సిబ్బందితో, పూర్తి భద్రతతో ఈ ఐపీఎల్ ఆటగాళ్ళు, మన ఆటగాళ్ళు కావచ్చు, విదేశీ ఆటగాళ్ళు కూడా కావచ్చు, అక్కడ అదే హోటల్లో స్టే చేస్తారు. ఇప్పుడు ఆ హోటల్లో గ్యాస్ సిలిండర్ లేకపోతే మరి చాలా ఇబ్బంది ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది. మరొక పక్క విమానాలు కూడా రద్దు చేసిన పరిస్థితి, రాకపోకలు ఆగిపోయాయి. ఇప్పటికే రీసెంట్గా జరిగిన T20 వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికా అలాగే వెస్టిండీస్ టీం ఇంకా వారి యొక్క స్వదేశాలకు ఇంకా చేరుకోలేదు, ఇంకా ఇక్కడే ఉన్నారు. మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తారు, ఎప్పుడు పంపిస్తారంటూ కూడా వాళ్ళు చాలా బాధపడుతున్న ఆ పరిస్థితి క్లియర్గా కనిపిస్తుంది. ఒక పక్క డారెన్ సమ్మీ వెస్టిండీస్ కోచ్, ఆయన రీసెంట్గా ఎక్స్ అకౌంట్లో కూడా పోస్ట్ చేశారు. ఇదే నేపథ్యంలో అసలు ఐపీఎల్ ఈ సీజన్ ఉంటుందా ఉండదా అనే ప్రశ్నలు అయితే చాలా వరకు కూడా వస్తూ ఉన్నాయి. అండ్ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ అరుణ్ ధవాల్ కూడా గ్యాస్ సిలిండర్స్ అది కొరత నిజంగా కష్టమే, ఆలోచించాలంటూ కూడా మాట్లాడారు. అసలు యాక్చువల్గా ఐపీఎల్ మార్చ్ 12th షెడ్యూల్స్ రావాల్సి ఉంది. అలాగే ఒక 20 డేస్కి ఆ షెడ్యూల్ అయితే ముందేస్తా ఉంటూ కూడా చెప్తున్నారు. తర్వాత మళ్ళీ షెడ్యూల్ ప్లాన్ చేసే పరిస్థితి ఉందని చెప్తున్నారు. అయితే తాజాగా బయటకు వచ్చిన వార్త ఏంటంటే అసలు ఈ సీజన్ ఐపీఎల్ రద్దు చేసే అవకాశం కూడా ఉంది అని మాట్లాడుతున్నారు. అంటే 2026 సంవత్సరంలో ఇప్పుడు వాళ్ళు ఏదైతే డేట్స్ బయటికి అనౌన్స్ చేశారో మార్చ్ 28 అని, తర్వాత ఇంకా తర్వాత మే 30 అని, ఈ డేట్స్ ఎప్పుడైతే బయటికి అనౌన్స్ చేశారో ఆ డేట్స్లో జరగకపోవచ్చు, ఇంకా ముందు ఏమైనా జరిగే ఛాన్స్ కూడా ఉంది. సాధారణంగా ఎక్కువగా ఈ మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 monthsలోనే ఎక్కువగా ఈ ఐపీఎల్ జరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వ్యూవర్షిప్ అప్పుడే ఎక్కువగా వస్తుంది. ఖచ్చితంగా వీళ్ళు ఈ డేట్స్, ఈ మంత్స్ క్యాన్సిల్ చేసుకుని నెక్స్ట్ మళ్ళీ వేరే డేట్స్లో దీన్ని అనౌన్స్ చేస్తారు. ఈ ఐపీఎల్కి సంబంధించి స్ట్రీమింగ్ ఛానల్స్ ఏదైతే ఉంటాయో, స్టార్ స్పోర్ట్స్ కావచ్చు, హాట్స్టార్ కావచ్చు, ఇంకా జియో స్టార్స్ కావచ్చు, వీటన్నిటికీ కూడా ఖచ్చితంగా రిపీట్. అలాగే ఈ ఐపీఎల్ స్ట్రీమింగ్ చేసే ఛానల్స్ ఏవైతే ఉంటాయో, స్టార్ స్పోర్ట్స్ కావచ్చు, సోనీ కావచ్చు, అలాగే హాట్స్టార్ కావచ్చు, జియో స్టార్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దెబ్బతినే అవకాశం ఖచ్చితంగా ఉంది. అలాగే వెస్ట్ బెంగాల్, అస్సాం, తమిళనాడు ఇక్కడ ఎన్నికలు జరిగే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి షెడ్యూల్ని మార్చే దిశగా కూడా ఆలోచన చేస్తున్నారంటూ కూడా బీసీసీఐ రీసెంట్గా ప్రకటించింది. ఏదైనప్పటికీ ఈరోజు తాజాగా ఫస్ట్ 2 టీమ్స్ తలబండి ఉన్నాయి. ఒకటి ఆర్సీబీ, ఇంకొకటి చెన్నై అంటూ కూడా మాట్లాడుతున్నారు. కానీ మ్యాచ్ ముందు రోజు వరకు కూడా అనౌన్స్మెంట్ చేసేదాన్ని బట్టి మనం నమ్మలేము. ఖచ్చితంగా ఈ సీజన్ ఐపీఎల్కి కొన్ని ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఖచ్చితంగా ఉన్నాయని కనిపిస్తుంది. అలాగే ధోని ఫ్యాన్స్ చాలామంది నిరాశతో ఉన్నారు. ఎందుకంటే ధోని ఈ సీజనే లాస్ట్ చెన్నై సూపర్ కింగ్స్కి, నెక్స్ట్ నుంచి అతను ఆడడు అనే మాటలు కూడా ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. ఇదే టైంలో యుద్ధం వల్ల ఎఫెక్ట్ కావడం వల్ల ఈ ఐపీఎల్ ఆగుతుందనే విషయం తెలియగానే ధోని ఫ్యాన్స్ నిరాశపడ్డారు. ఇదేంట్రా బాబు ఇలా జరిగిందని చెప్పేసి చాలామంది ఫీల్ అవుతున్నారు. అదే రకంగా చాలామంది పోస్టులు కూడా పెడుతున్నారు, ఎట్లయినా సరే ఈ ఐపీఎల్ నడిపించాలని చెప్పేసి. కొంతమంది అయితే మాకు అవన్నీ అనవసరం, అవసరమైతే మీరు కట్టెల పొయ్యిలన్నా పెట్టి ఐపీఎల్ సీజన్ మాకు నడిపించాల్సిందే. అండ్ చాలామంది
పోస్టులు కూడా పెడతా ఉన్నారు. అండ్ మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు? ఐపీఎల్ ఈ సీజన్ నడుస్తుందంటారా లేదంటారా? ఖచ్చితంగా పూర్తిగా భద్రత ఏర్పాటు చేసి, పూర్తి సిబ్బందిని ఏర్పాటు చేసి ఈ ఐపీఎల్ అయితే రన్ చేస్తారని అయితే మాత్రం నేను అనుకుంటున్నా. మీ కమెంట్స్ ఏంటో కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా నాకు తెలియపరచండి. అండ్ మీ ఫేవరెట్ టీమ్ ఏంటి? ఫస్ట్ ఆర్సీబీ, చెన్నై అంటున్నారు, ఏది గెలుస్తుంది? దాని గురించి కూడా చెప్పండి.